రేపు గనక నీకు ఆ చైర్మన్ పదవి వస్తే సంవత్సరానికి ఎంత పడొస్తావో తెలుసా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ పడలే, ఒక 50 కొట్టు, మిగతా లెక్కలానే చూసుకుందాం. పడే ఈడేది ఇప్పుడు దిగుతా ఉంటాడా? డై వెనక్కి దొయ్. ఏందబ్బాయా ఇట్టా వచ్చా? నీతో పని ఉంది, లోపలికి రా. కార్యకర్తలందరూ వచ్చి ఉంటారు, ముఖ్యమైన పని మాట్లాడుకుంటా ఉన్నాం. పోయి కాఫీ తాగుతూ కూర్చోపో. అన్నా రా. తమ్ముడే ఇంపార్టెంట్ పని ఉంటుంది తప్ప రాడబ్బా. మీరు పోండి. చెప్పు నాయనా, ఏం దూరిగా రచ్చ? దొంగ నా కొడుకులు అన్న సినిమా రిలీజ్ అయిందనా? చూసి టాక్ ఏంటో చెప్తారని. దొంగ నా కొడుకులా? ఎవరో బీరోలా? చెప్పాను కదా దొంగ నా కొడుకులని. బయట ఇంపార్టెంట్ మీటింగ్ నేను పెట్టుకొని ఉంటే పిలుచుకొచ్చింది సీరియల్ సినిమాలు చూసేదానికా? మమ్మల్ని క్షమించండి, నా బుక్క గుర్తుపడి ఎమ్మెల్యే బాపినాడు. ఏం కావాలా? బ్రహ్మాండమైన బైకు. కొత్త బైక్ కొన్నావా? కొట్టుకొచ్చా. జోక్ లేకు. నిజం, నాకు ఎప్పటి నుంచో నేను బైక్ నడపాలని కోరిక. రోడ్డు పక్కనే కనపడింది, ఎవడూ లేడని కొట్టుకొచ్చేసాను. మరీ అంత ఎదవని చేయగలే. ట్యూబ్లెస్ టైర్స్ అనుకుంటా, కొత్త మోడల్. నేను నిజం చెప్తే నువ్వు నమ్మవు గానీ ఇది ఉంచుకో, నీకే తెలుస్తుంది. ఈ బండి నాదే అన్నా. ఏరా, నీ బిల్డప్ చూసి వెళ్ళిపోయిన ధైర్యంతో నా బండి కొట్టుకొచ్చావా? నేను అర్థం చేసుకోవడం రావాలా కాదురా? నన్ను అర్థం చేసుకున్నావు నీ వల్ల కాదు కానీ అంజలి కనిపించిందా? ఎందుకు? ఐ లవ్ యూ అని చెప్పడానికా? ప్రేమించట్లేదని చెప్పడానికి. ఏంటంజలి, నేను ఇంటి దాకా వచ్చి లోపల రాకుండా వెళ్ళిపోయావు. నీకు దెబ్బ తగిలింది కదా, ఎలా ఉన్నావో పలకరిద్దామని వచ్చాను. మరి పలకరించలేదే? నేను వచ్చేటప్పటికి బాగానే ఉన్నావుగా. ఏ డిసప్పాయింట్ అయ్యావా? దేనికి? నిన్న తగిలిన దెబ్బకి బెడ్ రెస్ట్ లో ఉంటావు అనుకున్నావు, లేనుగా. లేకపోతే ఏంటి, నువ్వు మంచి రొమాంటిక్ డిస్కషన్ లో ఉన్నావుగా. సారీ అంజలి. దేనికి సారీ? ఆ పరిస్థితుల్లో నేనున్నా అలాగే మాట్లాడేదాన్ని. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అలా మాట్లాడినందుక? కాదు, నన్ను కాపాడినందుకు. ఆ మాట ఏదో నిన్న మా ఇంట్లోకి వచ్చి చెప్పుంటే బాగుండేది. ఆ టైంలో రావడం బాగోదు. నువ్వే టైంలో వచ్చినా మా వాళ్ళు అలాగే అనుకుంటారు, వాళ్ళ సంగతి తెలుసుగా. అనుకుని నష్టమే ఉంది, అనుకుని నష్టమే ఉంది, అనుకుని నష్టమే ఉంది, అనుకుని నష్టమే ఉంది. రేపు సాయంత్రం అందరూ చిలకర తీయడానికి వెళ్తారు. అంశొక్కరిది రేవులో బట్టలు ఉతుకుద్ది. మన మనుషులిద్దరిని పురమాయించి రేపు చేయించు. అప్పుడు నేను వస్తాను, డామ్ డీమ్ అని అంటాను. అందరూ పారిపోవాలి. 200 ఇస్తాను. గాడి తెలిసి ముడ్డొస్తే గాడిద నోరు కట్టేసి ఊరవతలు కట్టేస్తాను లేరా. రేపు సాయంత్రం ఎలాగైనా రేపు జరగాలి. ఉత్తుట్లేదు. అలాగే రేపు స్వయంవరం. ఎన్ని సేర్లు ఉన్నాయి కానీ ఒక్క సిలక్ కూడా కనబడదట్రా. అది స్మితలా ఉంది. అది నీటి స్మిత, ఇది నాటు స్మిత, మొత్తానికి మంద స్మిత. రే ఓకే, అడ్జస్ట్ రేపు మొదలైంది. వోల్టేజ్ తట్టుకున్నానే, పర్వాలేదు. చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో వాడు చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ కోటి రూపాయలు వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఉన్నాడుగా, ఆయన గౌరవం.
ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. సార్ అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో 2 రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులో 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్ యూఆర్ టాకింగ్ నాన్ సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్ కి అర్థం ఉండాలి సార్. పంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చుని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి ఎన్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క ఈడి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాబే ఏం లేదు సార్. ఎరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లెట్ us hit the small screen. Come. ఈడికంత బిల్డప్ ఇచ్చింది. And one thing. సార్, సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. హలో, ఒక క్వార్టర్ మానిటర్ ఇవ్వండి. క్వార్టర్ మానిటరా మీకు? మేము ఊరికే తోడుగా వచ్చాం. ఇంకేం కావాలి సార్? 1 ప్లేట్ పీనట్స్. చికెన్ మటన్ ఏమన్నా కావాలా సార్? ఈరోజు మేము తినాం. ఏంట్రా మంచిగా మూతే వచ్చేటట్టుంది. ఇంకొంచెం పోయి. నీకు కొంచెం స్ప్రే చేస్తేనే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు వాసన చూస్తేనే వాన్ చేసుకుంటావు. అస్సలు ఎక్కదరా. అయితే నువ్వు స్పాన్సర్ చేయి. వీడు పర్సు బయటికి తీయర్రా. నోరు మీరా ఓసిగ్రాకి. ఉండండి రా, ఎవడో ఒకడు దొరుకుతాడు, మంగళం పడద్దాం. రే ఒక్కొక్క బొట్టే తాగండిరా, లేదా తొరగైపోతే. ఏయ్ టాటా సుమో, కొంచెం పక్కన పార్క్ చేసుకో. నన్ను చూసి ఎంత అందంగా నవ్విందో తెలుసా? తను ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటుంది. చూడరా, ఇక్కడ ఒకడు స్లో మోషన్ లో ఊహల్లో వెళ్తున్నాడు. రే ట్రీట్ ఇస్తే తన్ని క్యాండిడేటా? ఎవరికైనా పడేవరకు అది కామన్. ఏ సెట్ల ఎవర్రా స్మార్ట్? నేనే. నీకు ఇంగ్లీషే రాదు, ఖచ్చితంగా నీకు పడదు. నువ్వు కూడా 0.5 లో ఉన్నావు, నీకు మాత్రం పడుద్దేటి? రే తన్నులు తింటారా? మీరందరినీ చూసినట్టు చూస్తున్నారు. నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నాను. ఇదిగోరా, నేను వస్తాను రా. అప్సెట్ అమ్మకరా, రారా. ఉన్నా వాళ్ళ టాలెంట్ చూపిద్దాం. ఎవరికి పడితే వాళ్ళకి, మిగతా వాళ్ళు తప్పుకోవాలి. ఓకే ఓకేరా, పోయిరా. ఒంటేలు పోయాలి, ఖాళీరా. రేమన్నా ఇతను ఖాళీ చేద్దారా. హలో సార్, ఐ మున్నా. ఏమన్నా? మున్నా అయితే నాకేంటి సార్? ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు? పక్కింటి దండం మీద దొబ్బేశా, చూస్తే తెలియట్లా. ఆలెన్ సాలే, $1500. సూపర్ గా ఉంది సార్. మ్యాచ్ బాక్స్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. సిగరెట్ తీసుకొచ్చా? దమ్ము కొట్టే అలవాటు మాత్రం ఇది, మిగతా ఎన్ని ఓసియా? తమాషాగా మాట్లాడుతున్నారు సార్. అప్పుడప్పుడు సీరియస్ కూడా. ఇదేంటి చిల్లీ చికెనా? తెలీదు. ఓకే, ఒక పీస్ అప్పుగా ఇవ్వండి సార్, రాగానే తిరిగి ఇచ్చేస్తాను. నీ సైజుకి మొత్తం ఒకటే పీసు నంజుకో. సార్ మంది కొడుతున్నారు, మీకు పొట్టే లేదు. నాకు బీర్ అలవాట్లేదు, ఓన్లీ హాటే, అందుకు. ఇదేంటి సార్? ఇది పెట్టి తిప్పితే గ్యాస్, చెత్త చెదరం అన్నీ పోతాయి, లివర్కి మంచిది. పొద్దున్నే ఫ్రీ మోషన్. జీవితంలో ఎంతో దెబ్బతిన్నారనుకుంటాను, చాలా విషయాలు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఒకే అమ్మాయికి లేనా? గ్రేట్ సార్. ఎలా కనిపెట్టారు సార్? ఒక స్మైల్ వేసుకోవచ్చా? రాయ్, ఇంకొక హాఫ్ గుడ్లు చికెన్ పడరా. ఓటీఎంపీరా,
అదేంట్రా ఓటీ ఎంపీ? ఎంపీ అంటే మంగళం పాడటం, ఓటీ అంటే ఓ అంటే డాష్, టీ అంటే తింటాం, డాష్ తినేసి మంగళం పాడడం. ఆహా, మేము దాన్ని ఓబీ అంటాం. ఓ అంటే అదే, బీ ఫర్ భజన. 5 కలిసి వెళ్ళి సైట్ కొడుతున్నారు. అవును సార్. గ్రూప్గా వెళితే పని జరగదు, ఒక్కొక్కళ్ళే అప్రోచ్ అవ్వాలి. ధైర్యంగా, నిర్భయంగా, సాఫ్ట్గా, కళ్ళతో మాత్రం మాట్లాడాలి. మంచి సలహా. అయితే రేపే వెళ్దాం, విడివిడిగా మాట్లాడదాం. బ్రదర్స్, లవ్ అంటే కథ మొదలెడుతున్నాడు రా, పారిపోదాం. మంగళం సార్, నైస్ మీటింగ్ యు. ఏంట్రా ఏంటి? నా దగ్గర ఓటీ ఎంపీ కొట్టేసి నేను ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? వదిలిపెట్టనురా. మర్యాదగా నా గుండె మంట చల్లార్చుకొని బట్టి, లేదా నా దగ్గర ఓసీలో తాకిందంతా వాంతి చేసుకుని వెళ్ళండిరా. చల్లార్చుకోండి సార్, కాఫ్ పట్రా. నేను ఒక అమ్మాయిని ప్రాణంలా ప్రేమించాను. చచ్చిపోయిందా సార్? లేదురా, మనసులోంచే చచ్చిపోయింది. ఇది కొంచెం ఓవర్. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. సరే, ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుందాం కదా అని ఆమెను 1 సంవత్సరం టైం అడిగాను. ఉద్యోగం దొరికిందా సార్? దొరికింది. ఒరిస్సా, ఫైసలాబాద్, దుబాయ్, అంతెందుకు అమెరికాలో కూడా పని దొరికిందమ్మా. కానీ ఆమెను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుంది అని అంత మంచి ఆపర్చునిటీస్ అన్ని వదులుకున్నాను. అంతేనా? ఇదే ఊళ్ళో నైట్ షిఫ్ట్ వర్క్లు కూడా దొరికినాయమ్మా. కానీ సాయంకాలం ఆవిడ ముఖం ఎక్కడ చూడలేకపోతానన్న వేదనతో వాటిని వదులుకున్నాను. అర్థమైంది. ఆవిడ ఒడిలోనే ఏమైనా పని దొరుకుతుందని చూసుంటారు. ఆహా, అమర ప్రేమ అంటే ఇదే సార్. అలా 1 సంవత్సరం గడిచింది. సడన్ గా ఒక రోజున నాకు అమెరికా పెళ్లి కొడుకు దొరికాడని వాడిని చేసుకుని అమెరికా వెళ్ళిందమ్మా. తర్వాత ఏముంది? గడ్డం, సారా, రైల్వే ట్రాక్, ఉరితాడు, వీటన్నిటినీ దాటి ఇప్పుడు ఇదిగో ఐసిఐసి బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఆ నీచురాల్ని మర్చిపోవడానికి రోజుకోసారి ఇది, వారానికోసారి అది. బొడ్లో నూనె పోసుకుంటారా సార్? మాణిక్యంతో చెప్తే లపాకిని తీసుకొస్తాడు. ఒక పెళ్లి మర్చిపోవడానికి వారానికో పెళ్లి. సార్ సార్ సార్, ఆ మాణిక్య నంబర్ ఉంటే కొంచెం ఇస్తారా? మాణిక్యం అంటే మనసు పీకుతుందా? చిన్నపిల్లలు చెడిపోకండి. మాకు కాదు సార్, ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. సోషల్ సర్వీస్. నేను కూడా ఎలా చెప్పేవాడి దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఇదిగో చూసావా, ఇదే వాడి కార్డు. ఇందులో వాడి పేజరు, సెల్ నెంబరు, ఈమెయిల్ అన్నీ ఉన్నాయి. వచ్చే వారం వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తా. ఎవడా బైక్ స్టార్ట్ చేసింది? సారీ సార్, కుమార్ హాఫ్ బాల్ వేసాడు. లేపండి రావండి. హాఫ్ బాయిలా? కింద ఒక అన్లిమిటెడ్ మీల్స్ ఏ ఉందిరా. బ్రాండ్ మారిస్తే ఇంతేరా. పెగ్గుకు ఒక బ్రాండ్ మార్చినా నేను ఎప్పుడు స్టడీగా ఉంటా. ఎందుకు? వాంతి చేసుకునేందుకు. ఎవర్రాదే? మంగళం గారు కూడా హాఫ్ బాల్ రా. అదేం లేదు, తాగింది ఒరిజినల్ బ్రాండ్ అనుకుంటాను. దెబ్బ అయిపోయాను. అదేం అక్కర్లేదు, నా దగ్గర అటాచ్డ్ నాప్కిన్ ఉంది. ఇదిగో ఇదిగో. అదేమవుతుంది కానీ నీ బీర్ వ్యాన్ కొంచెం అవతల జరిపితే నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. గుడ్ నైట్. ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది. మ్యాన్షనే సార్, తల జాగ్రత్త. ఆటో కట్ చేసేయండి సార్. మంచి ఆటో, దాన్ని ఎందుకు? ఏంట్రా నన్ను షకీలాని చేసేశారు? ఎందుకు? రెయిన్ కోట్ వేసుకున్నానుగా. ఆ ద్రోహిని మర్చిపోవడానికి వాళ్ళ ఎక్స్ట్రా తయారు. ఏంటి సడన్ గా సెకండ్ హాఫ్ ఫ్రీ అయిపోయింది? సార్ మీ పర్స్. మీ 10 మంది నాకు భలే బాగా నచ్చారు. ఇందా, ఇది నా కార్డు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు, నేను వస్తాను. రేపు ఆ పిల్లని మర్చిపోకుండా. ఓకే సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లవ్. థ్యాంక్ యూ. బాయ్.
అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వెళ్ళావు కదే, చివరికి వాడు ఓలా అగిపెట్టండి. ఓలా వీడిని పట్టుకుంటే పోలీస్ స్టేషన్ లో నా మీద రివర్స్ కేసు పెడతారు. పబ్లిక్ వీడిని పట్టుదల చేయాలి. చెప్పానుగా పబ్లిక్ లో పబ్లిక్ చేత కొట్టిస్తానని. చెప్పింది చెప్పినట్టు అక్షరాలా చేశాను. నాతో పెట్టుకోకరా ప్లీజ్. ఈసారి సాక్ష్యంతో సహా పట్టుకొని నిన్ను జైల్లో పెట్టించకపోతే నేను కాదు. అబ్బా కళల్లో కనిపించింది ఒక చిన్నది, దాని కళ్ళల్లో కనరాని కైపు ఉన్నది. నా పేరు సుందరి. అందంగా ఉంది. నాకింకా పెళ్లి కాలేదు. పిల్ల 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 నాకు కాలేదు పెళ్లి. మరైతే చేసుకుంటావా? నీ మీద బొట్టు. అయితే కట్టు తాళి బొట్టు. ఇక్కడ కుదరదు. నేను చెప్పినట్టుగా వింటే జాంబోతి కళ్యాణం లాగా మన ఇద్దరి పెళ్లి జామ్ జామ్ అంటూ జరిగిపోద్ది. మరైతే చెప్పు. ఉన్నోళ్ళకే ఉద్యోగాలు చేస్తుంటే మళ్ళీ నీకు సపరేట్ గా ఉద్యోగం అంటావా? ఉద్యోగాలు వెళ్ళు. ఎవరితో పోట్లాడుతున్నావు? ఎవరో తెలియదు నాన్న. పని కావాలంట. మన లేదో మున్సిపల్ ఆఫీస్ అయినట్టు. ఆ మాట చెప్పడం నువ్వెవరురా? ఆ మాట నేను చెప్పాలి. రే ఎవర్రా నువ్వు? పొట్ట చేత పట్టుకొని వచ్చాను కదండి, అలా వెళుతున్నానండి. మన ఇల్లు కనిపించిందండి, అంతేనండి. రా రా అని పిలిచింది, వచ్చేసానండి. నువ్వు వస్తే సరిపోయిందా? కన్న కొడుకు నాకే ₹1 చేతిలో పెడతానికి 7 మొహం పెడతాడు మా అబ్బా. ఇక నీకు జీతం ఏమిస్తాడు? ఆయన ఇవ్వక్కర్లేదు జీతం, నేను ఇస్తాను. ఏంటి నువ్వు ఇస్తావా? అవును, ఇంటి చాకరీ చేసుకోలేక చస్తున్నాను. మా అమ్మ ఏ పని చెప్పినా సరే ఒళ్ళు దాచుకోకుండా చేయాలి. చెప్పకుండానే చేస్తానండి. ఇక వంట పని అంటారా? నా చేతి వంట ఒక్కసారి రుచి చూస్తే చాలండి, ఇక వదల బుద్ధే కాదండి. నాకు కావాల్సింది అదేరా. నువ్వు వెళ్ళి ఆ మూట వాడి గదిలో పెట్టి వంటింట్లోకి రా. ఏమేం పనులు చేయాలో అన్ని చెప్తాను. ఒరే గణపతి, ఈ అబ్బాయిలో ఆడదానికి ఉండాల్సిన వగలు వయ్యారాలు కనిపిస్తున్నాయి. మరేనండి, నేను చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడినండి. దాని ఫలితమేనండి. నువ్వు కూడా నాలాగే నాటకాలు ఆడేవాడివా? అంటే మీరు కూడా నాటకాలు ఆడతారా? అప్పుడప్పుడు ఆడతాడు మా అమ్మ దగ్గర. నువ్వు నోరు మూయిరా. వీడు పుట్టక మునుపు శ్రీకృష్ణుడు వేషం వేసేవాడిని. అందుట్లో ఒక్కడు ఉండేవాడు కాదు. అవును, నీ పేరేంటన్నావురా? సుందరమండి. మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతానండి. సరే, నువ్వు లోపల పదా. అయ్యో, అదే శేషయ్య. ఎవరు నువ్వు? దొంగని. దొంగ ఎందుకు వచ్చావు? దొంగ ఎందుకు వస్తాడో నీ పెళ్ళానికి చెప్పు. డబ్బు కోసం వచ్చుంటాడు. ఎప్పుడు తెల్లాలి ఇచ్చే. నీ దగ్గరే ఉన్నాయి. నా దగ్గర నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర లేవు. నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. సిగ్గులేదు. ఇంటికి పెద్దవాడివి, నీ దగ్గర ₹1 కూడా లేదా? ఉంది బాబు. మా ఆవిడ కనకదుర్గ చెప్పారా, ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఆ టికెట్ తీసేసుకుంటే ఆ 1,00,000 నాకు వస్తాయి. ఈ ముసిల్దాన్ని నేను చంపేస్తాను. మరి ఆ ₹1,00,000 50,000 నాకు ఇస్తావా?
మొత్తానికి ఆదిశాసే మనవడు అనిపించావురా దర్దాలు అనిపించావు. ఒక్క ఏడాది కాలేజీలో చదివేసరికి ఎంత ముదిరిపోయావురా. తాతయ్యకి నీ మీద ఎంత ప్రేమతో చూపించడానికి ఈ నాటకం వాడానమ్మమ్మా. ఏమయ్యా నేనెప్పుడు చస్తానా? ఆ లక్ష ఎప్పుడు మింగుతావా అని చూస్తున్నావా? అమ్మా అమ్మా వదిలే. ఎందుకు వచ్చావురా? నువ్వు మనీ అట పంపించలేదు, వచ్చేసాను. మొన్నగా పంపించావు ఏలేవు. అసలు నాన్నే బతుకుంటే ఇలా అనేవారా? తండ్రి లేని కొడుకుని, ఫాదర్ లేని సన్నుని, పితాజీ లేని బేటాని. అరే రే 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 ఎన్ని భాషలు నేర్చావురా? అమ్మమ్మ ఎంత ఎక్కువ డబ్బిస్తే అన్ని భాషలు నేర్చుకుంటానే. అమ్మ ప్లీజ్ అమ్మమ్మ, అమ్మకి రికమెండ్ చేయవే ప్లీజ్. అమ్మ రికమెండ్ చేయవే. పోనీలే ఇచ్చేవే. పోనీలే ఇచ్చే.